ఇక నిరుద్యోగ సోదరులారా, మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ నిరుద్యోగ సోదరులారా, పంపించినా ఇక ఇది చూడాలి మీరు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త నెంబర్ దేనికి పంపిన రిజర్వేషన్లు ఇప్పుడు చూద్దాం. రిజర్వేషన్లు ఎట్లున్నాయి తెలంగాణలో? ఎస్సీ కేటగిరీకి 15%, ఎస్టీ 10, ఎస్టీకి 10%, బీసీకి 27%, 27 రావాలి, 25 వస్తుంది కానీ 25 వస్తూ ఉంది, 27 వేసుకుందాం. ఇది రావాలా? అవునా? ఇది వచ్చేది ఉంటే అంటే 100 ఉద్యోగాలు ఉన్నాయి అనుకో, 100 ఉద్యోగాలుంటే 15 ఉద్యోగాలు వీళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. అయ్యో ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, ఇంకోటి ఈడబ్ల్యూఎస్ 10, ఈడబ్ల్యూఎస్కు 10% కదా. ఓకే, ఇక్కడ వీళ్ళకి 15 ఉద్యోగాలు ఖచ్చితంగా రిజర్వ్ కావాలి. ఎస్టీలకు 10 ఉద్యోగాలు, 100లో 10 ఉద్యోగాలు ఖచ్చితంగా రిజర్వ్ కావాలి. బీసీలకు 100కి 27 ఖచ్చితంగా కావాలి. ఇక ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 100కి 10 కావాలి. అంతేనా? 62 అయిపోయింది. ఇట్లా మిగతా అన్ని ఓపెన్ కేటగిరీగా. ఈ రిజర్వేషన్లో ఇది పోయిన తర్వాత ఓపెన్ కేటగిరీ. అర్థమైంది కదా? ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత అంటే రెడ్లకు వెలమలకు ఎంత? 10% రిజర్వేషన్. ఇదేమో 15%, ఇది 10%, ఇది 27%, ఇది 10%. ఈ లెక్కన ఇంత రావాలి. అవును కదా? ఒకవేళ ఈ లెక్కలలో ఏమన్నా తేడా వస్తే, అన్యాయం జరిగితే మనం ఏం చేయాలి? కోర్టుకు పోవాలి. అయ్యా అన్యాయం జరిగింది, న్యాయస్థానమా, ఇగో మాకు ఇక్కడ అన్యాయం చేసిరు, మాకు 100లో 27 ఇవ్వాల్సిన 20 ఇచ్చిర్రు అని చెప్పి మనం ఆవేదనతోటి న్యాయం జరగాలని ఏడికి పోవాలి? కోర్టులో. మరి కోర్టే మోసం చేస్తే చూసుకో, ఇక ఏకంగా తెలంగాణ హైకోర్టే మోసం చేస్తే ఎవరి దగ్గరికి పోవాలి? ఇప్పుడు వీళ్ళకు 10% పోవాల్సిన ఈడబ్ల్యూఎస్ కోట 50% ఇచ్చిర్రు. ఇది ఎవరి ఖబర్ కూడా లేదు. ఈడబ్ల్యూఎస్ కోట 50% భర్తీ చేసిరు. దారి చూపిస్తా. ఇదేనా? ఇగో అరే రామ, ఏం చెప్తావే? ఇగో ఇది నోటిఫికేషన్. హైకోర్టు ఫర్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్. నోటిఫికేషన్ నెంబర్ 09/2025 డేటెడ్ 2/1/2025 ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ ఇన్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టర్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్. ఇది ఇందులో ఏది నోటిఫికేషన్ ఇచ్చిర్రు, తర్వాత నోటిఫికేషన్ క్లోజ్ అయినటువంటి డేట్ ఇది. ఇక ఏప్రిల్ 2025లో ఎగ్జామినేషన్. ఇక వేకెన్సీ పొజిషన్స్ ఎట్లా ఉన్నాయి, ఏం కథ అనేది ఒకసారి చూద్దాం. తర్వాత రిజర్వేషన్లో ఎవరెవరికి ఏమేమి ఇచ్చారు. ఇది ఎగ్జామినేషన్, మార్క్స్, కథా కార్ఖానా, తర్వాత సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉన్నాయి కదా పైన. రిజర్వేషన్లు ఇక్కడ రైట్ స్టార్ట్ అయితే చూడండి. ఆదిలాబాద్లో వేకెన్సీలు ఏమేమి ఉన్నాయి? వేకెన్సీలు అంటే మొత్తం 10 వేకెన్సీలు ఉన్నాయి. 10 వేకెన్సీలు ఉంటే అందులో 4 ఉమెన్కి ఇచ్చింది. ఈ 10లలో బీసీలకేమో 2, బీసీలకు 2, ఇగో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, ఓసీలకు 4. చూసుకో, ఇక బీసీలకు 27% రిజర్వేషన్ దక్కాల్సిన బీసీలకేమో 2, 8% లేనటువంటి వాళ్ళకేమో 2, అందులో 1 ఉమెన్. తర్వాత ఓసీ 4, మళ్ళీ ఓసీకి మళ్ళీ 4 ఓపెన్. అంటే ఈ 10లలో 6 వాళ్ళు 2 ఖాయం, ఇంకొక 4 కొట్టుకోవచ్చు. రైట్, ఇది బీసీసీ 1%. ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్ కు 1% రిజర్వేషన్ వాస్తవానికి 10% ఇచ్చేసి 10%. ఇక్కడ బీసీబీ ఉంది. ఇప్పుడు గౌడ్స్ వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళకి లేదు ఇక్కడ. ఇక రెండోది భద్రాద్రి కొత్తగూడెంలో 4 పోస్టులుంటే ఈడబ్ల్యూఎస్ కోటా 2, 50%, అంటే 50%.
చూసుకోరు ఇక. ఈడబ్ల్యూఎస్ కోట ఎంత 50% సీట్లు, బీసీసీకి ఒకటి, బీసీ బి లేదు, బీసీ బి లేదు, బీసీ డి లేదు, బీసీ ఏ లేదు, ఏది లేదు, బీసీ లేదు. ఇది మోసం. ఇది ఇందులో ఎస్సీ లేదు, ఎస్టీ లేదు. 95% మంది ప్రజలకు 95% మంది ప్రజలకు ఇలా రైట్ లేదు. దోకా. ఇంకా ఓసీలలో మళ్ళీ ఎవరికి బ్లైండ్నెస్, లో విజన్ ఉన్న వాళ్ళకు మళ్ళా స్పెషల్గా ఇదొకట. ఇక సిబిఐ హైదరాబాద్లో మొత్తం పోస్టులు వచ్చేసి 7 పోస్టులలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2 చూసుకో. 7 ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, ఓసీ బ్లైండ్ వాళ్ళకు 1, ఓసీ ఏది ఇయరింగ్ ఇంపాక్ట్ ఉన్నటువంటి వాళ్ళకు 1, ఇక బీసీసీకి 1, బీసీఈకి 1, బీసీ బి లేదు, బీసీ ఏ లేదు, బీసీ డి లేదు. అసలు యాక్చువల్గా బీసీలలో ఉండేది ఏబీసీలోనే ఉంటారు, ఏబిడిలోనే ఉంటారు. ఇగో మ్యాక్సిమం చూడండి ఈడబ్ల్యూఎస్ కోట 2, 7 2 అంటే ఎంత శాతం అవుతుంది బాయ్సా? ఎంత అవుతుంది? 3.5కి 50, 2 అంటే దాదాపు 40%. 40% ఈడబ్ల్యూఎస్ కోటాలో తీసుకుంటా ఉన్నారు. కోట్ల ఇది 35 నుంచి 40% ఈడబ్ల్యూఎస్ కోటాన. న్యాయస్థానాలలో అన్యాయం ఇది. ఈ న్యాయస్థానాలలో కథ చూడ్రి. సిటీ సివిల్ కోర్టులో మొత్తం 26 పోస్టులు ఉన్నాయి. 26 పోస్టులకు 13 పోస్టులు ఈడబ్ల్యూఎస్ కోటానా? ఓసీ కాకుండానే 13 పోస్టులు ఈడబ్ల్యూఎస్, 13 పోస్టులు ఈడబ్ల్యూఎస్ కోటాలో. జగ్గడ కార్యకర్తలు ఉన్నారు, రమ్మన్ వాళ్ళకు కూడా వివరిస్తే తెలుస్తుంది. రమ్మన్ రా కుమార్. ఇక్కడ మొత్తం పోస్టులు 26 ఉంటే ఈ 26లో 13 పోస్టులు, 26లో 13 అంటే ఎంత? 50%. 50% పోస్టులు ఎవరికి? ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు పోయినాయి 50%. ఓసీ కాకుండా మళ్ళీ ఓసీ 2, మళ్ళీ ఓసీ వేరే 2, ఓసీ మళ్ళీ కింద బ్లైండ్ వేరే. ఇప్పుడు ఓసీ హియరింగ్ ఇంపైర్డ్ వేరే, ఇది వేరే. మళ్ళా ఈ 26లో రండి అది ఆడబెట్టు రండి రమ్మను. ఇక్కడ 26 పోస్టులలో 13 పోస్టులు అంటే ఈడబ్ల్యూఎస్ అంటే రెడ్డోళ్లకు వెలమోళ్ళ పిల్లలకేమో 26లో 13 పోస్టులు. మన బీసీబీలో బీసీడీలో గిట్రండి, బీసీబీలో ఒక్కరికి, బీసీడీలో 2కి. ఇక ఇందులో ఎస్సీలకు అసలు పోస్టే లేదు. ఏం గిఫ్ట్ బిడ్డ? నువ్వు ఇక్కడ కూర్చో బిడ్డ, కొద్దిసేపు ఇక్కడ కూర్చో, ఆడ కూర్చో. నమస్కారం. మీరు అందరు ఇటు రాని, మీకు చెప్తానికే పిలిచిన. ఆడ కూర్చొని చూడ్రి, కూర్చోరు, అట్లా కూర్చోరు, కుర్చీలు వేసుకొని కూర్చోరి. ఇది చూడ్రి. ఇక మనం ఇంత కొట్లాడుతున్నాం. ఇక్కడ కొట్లాడుతుంటే 26 ఉద్యోగాలు ఉన్నాయి మొత్తం. సిబిఐ ఆఫీసులో సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో 26 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 26 ఉద్యోగాలల్లో మనం బీసీలో ఎంతమంది ఉన్నాం? 62% ఉన్నాం. ఓకే, ఈ 26లో 62% వాళ్ళకి ఎన్ని రావాలి? 15 దాకా రావాలి. అవునా? 15 రావాలి. మరి వాళ్ళు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు 7-8% ఉంటారు. అలా 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు 26లో 10% అంటే ఎంత రావాలి వాళ్ళకు? 2 రావాలా? 2 లేదా 3 రావాలిగా. ఎన్ని వచ్చినాయో చూడండి. కాదు ఇక్కడ ఇంకొకటి చూడాలి. ఇక్కడ మొత్తం 26 కదా, 26 పోస్టుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలు అందరినీ తీసేద్దాం. బీసీలకు 1, బీసీడీ 2, ఎస్టీ 3, మొత్తం 6. 20 పోస్టులు వీళ్ళే మింగిపోతారు. సూటరు ఇక చూడు, 26 పోస్టులలోనేమో 6 మనకు, చూడండి ఒకసారి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కోట 10% ఇక్కడ, కానీ 26లో 50% అన్నట్టు కదా. ఇప్పుడు మరి ఎవరి ఉద్యోగాలు ఎవడెత్తుకపోతుండు? ఎస్సీ ఎస్టీ వాళ్ళ మన అన్ని కలిపి రెడ్లు ఎత్తుకపోతా ఉన్నారు. ఎస్సీలకు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు పోస్టే లేదు. దళితులకు ఒక్క పోస్ట్ కూడా లేదు. 50% రిజర్వేషన్. ఇగో ఇంకా చూడ్రి, మొత్తం ఈడ 17 పోస్టులు ఉన్నాయి. సిటీ స్మాల్ కాసెస్ కోర్టు ఇది. ఇక్కడ 17 పోస్టులు ఉన్నాయి. ఈ 17 పోస్టులల్లో బీసీలకు కలిసి బీసీలు అందరికేమో 1 2 3 4 5
ఐదేమో 17 ఇట్లా ఇది కూడా లేదు బీసీ మన ముస్లిమ్స్ కానీ 5 పోస్టులు ఏమో మనకు ఎన్లా 17లా ఇగో 4 3 7 1 ఇది కూడా 9 పోస్టులు వాళ్ళకు ఏమన్నా ఉద్యోగాలు ఎవరు తింటున్నట్టు ఇప్పుడు మనకేమన్నా ఆపత్తు వస్తే మనం ఏడికి పోతాం కోర్టుకు పోతాం కోర్టు ఉద్యోగాలే దొంగతనం ఎత్తుకపోవట్రి ఇంకెవరికి చెప్పుకోవాలి ఈ రాష్ట్రం ఇగో ఇక్కడ 12 ఉద్యోగాలు ఉన్నాయి హన్మకొండల 12 ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ కోట ఎంత అన్నట్టు 12 అయినా కూడా 20% ఎక్కువ ఎత్తుకపోయారు వాళ్ళకున్న రిజర్వేషన్ ఎంత 10%. 10 ఉన్నోడు 20% తింటాడు. ఈడ బీసీబీలోకి బీసీబీ వాళ్ళకి 10% ఉంటుంది. 10% ఉన్నోనికే ఒకటి. మొత్తం 27% ఉన్న బీసీలు అందరు కలిపే 3. ఈ 27% రిజర్వేషన్ ఉన్న బీసీలకు 3. వీళ్ళకు 10% లేనటువంటి వాళ్ళకు ఇగో బీసీడీ ఒక్క పోస్ట్ కూడా లేదు చూడరు ఒకసారి. ఇందులో లేనే లేదు. ముదిరాజుకు పోస్ట్, ముదిరాజులకు, మున్నూరు కాపులకు వీళ్ళందరికీ పోస్ట్ లేదు అలా. ఈ బీసీ మొత్తానికి కలిపి బీసీ 20% రిజర్వేషన్ల ఆ 20%లో వీళ్ళ %1 ప్రతి ఒక్క కాడ బీసీ వేస్తారు, మళ్ళీ సి వేస్తారు. ఇది అమ్ముకుంటానికి అన్ని. సి అనేది క్రిస్టియన్లకి, సారీ సి అనేది 1%. ఈ 27% లా ఓన్లీ కన్వర్టెడ్ వాళ్ళకి, అది కన్వర్టెడ్ 1% లా ప్రతి దాంట్లో సి వేస్తున్నారు. మీరు అది గమనిస్తలేరు. ఇది జస్ట్ మీ పేరు చెప్పి అమ్ముకుంటారే. ఇగో ఇగో ఈ జగిత్యాల చూడ్రి. జగిత్యాలలో 3 పోస్టులు ఉన్నాయి. మొత్తం 3 పోస్టులు ఉంటే 3 ఒకటి ఈడబ్ల్యూఎస్ కోట అనంట. ఈడబ్ల్యూఎస్ కోట అంటే రెడ్డోలకు ఒక పోస్టు రిజర్వ్ 33% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ కోట. ఇక్కడ మళ్ళీ అదొకటి మళ్ళీ ఓసీలలో ఉమెన్ కి 2. 3 వాళ్ళకట. ఒకటేమో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కి. మళ్ళీ ఇది కూడా అమ్ముకునే పోస్ట్. ఇది 1%. ఇగో జనగాంలో 11 పోస్టులు ఉంటే ఈడబ్ల్యూఎస్ కోట 2. 11 2 అంటే దాదాపు 20% కదా. మరి 10% రిజర్వేషన్ ఇచ్చిరంటారు. ఈడబ్ల్యూఎస్ కోట న్యాయస్థానం చెప్పాలి ఇవన్నీ. ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2 పోస్టులు ఉంటే ఓసీకి 1, బీసీసీ 1. బీసీసీ ప్రతి చోట ఉన్నది. డి 7% అన్న. బీసీ బి వచ్చేసి 10%, బీసీ ఏ వచ్చేసి 7%. 7 + 7 ఎంత? 14 + 10 ఎంత? 24%. ఏ బి డి ఉన్నారు. వీళ్ళు 1% వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. 1% అసలు లేని కూడా లేరు కొన్ని ఏరియాలలో. ఆ 1% కూడా లేరు. వాళ్ళకి సపరేట్ గా పెట్టి అది అమ్ముకునే ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. ఇది నేను సంవత్సరాల నుంచి వెతికి ఈ రోజు వచ్చిన, చూసి ఈ రోజు వచ్చిన. ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లాలో 1 పోస్ట్ ఉంటే ఉన్నొక్క పోస్టు ఓసీ. కామారెడ్డి కాడ 9 పోస్టులు ఉంటే ఈడబ్ల్యూఎస్ కోటాలో 1. 9 అంటే ఖచ్చితంగా ఇక 10%. ఇలా 10 ఉంటేనే ఈడ 1 రావాలి. ఈ 10 కూడా లేదు. ఇది ఎత్తుకొని పోయారు. కరీంనగర్ లో ఇంకో దందా జరిగింది. ఇక్కడ బీసీబీ 10% లేదు, బీసీసీ 1% ఒక పోస్ట్ ఇచ్చింది. ఇక్కడ ఇంకోటి 10% ఉన్న బీసీబీ వాళ్ళు ఒక్కలేరు లేరు అక్కడ. 10% ఉన్న బీసీబీ లేదు అక్కడ. 1% ఉన్న వాళ్ళు ఒక పోస్ట్ ఇచ్చేసి. కరీంనగర్ లో చూడుర్రి. కరీంనగర్ లో 8 పోస్టులు ఉంటే ఇగో ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ కోట ఒకటి తీసిరు. అంటే 5 ఉన్నా కూడా వాళ్ళ కోట వాళ్ళకి వెళ్ళిపోవాల్సిందే. ఈడ బీసీబీలకు 1 పోస్ట్ లేదు. ఇలా బీసీబీలకు ఈడ కూడా దగానే జరిగిపోయింది. ఇగో బీసీసీ గ్యారంటీ మెన్షన్ చేస్తారు మళ్ళీ. మొత్తం ఇగో ఈడ ఖమ్మంలో 27 పోస్టులు ఉన్నాయి. 27 పోస్టులల్లా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 3. వీళ్ళకి 2 కూడా రావద్దు, కానీ 3 వస్తా ఉన్నాయి. చూడు ఇక బీసీల పరిస్థితి అయితే ఇగో ఇది. కోర్టులలో ఎట్లా జ్వరబడుతున్నారో చూడ్రి. కోర్టులలో జ్యుడిషియరీ సిస్టంలో ఎట్లా ఎగబడతా ఉన్నారు, ఎట్లా జ్వరబడతా ఉన్నారు అనేది చూడండి. బీ లేదు, డీ లేదు. ఇంకొకటి చూపిస్తాం. బీ లేదు, డీ లేదు. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి బాయ్ సాబ్, నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి. నేను ఇంకో డాక్యుమెంట్ తీస్తా. చెప్పు. ఇంకా దాంట్లో ఒకసారి కౌన్సిలింగ్ చేయాలి. ఇక్కడ 7 లో కూడా ఓపెన్ కేటగిరీ కూడా ఫస్ట్ రిజర్వేషన్లు తీసిన తర్వాత తీయాలి. అర్థమైందా? ఇది తీసిన తర్వాత తీస్తే ఏమవుతుందంటే ఈ 40% లెక్కన తీసినా కూడా 2 పోస్టులు వస్తాయి. అయినా కూడా 3 వేసారు. అలా ఒకటి ఉమెన్ తీసేసారు. ఇది బ్లైండ్నెస్ ఒకటి ఇది అయిపోయింది. ఇదైతే మరీ దాగా ఇది 1%. 27%లో 1% ప్రతి చోట 1 లేదా మిగతా ఎక్కువ తీసుకోపోతూనే ఉన్నారు వీళ్ళు. ఇక్కడ డి లేదు, బి లేదు. బీసీడీలలో ఎవరు
యాదవులు ఉంటారు, ముదిరాజులు ఉంటారు, మున్నూరు కాపులు ఉంటారు మేజర్ గా. ఈ బీసీ బి లేదు, ఇలా బీసీ బిలో ఎవరిగా అందరు బీసీలలో గౌడ్లు ఉన్నారు, కుర్మగోళ్ళు ఉంటారు, అందరు కుమ్మరి ఉంటారు, కమ్మరి ఉంటారు, పద్మశాలి ఉంటారు. ఈ అన్ని క్యాస్ట్లకు లేదు. మిగతా కన్వర్టెడ్ క్రిస్టియన్ కు ప్రతి చోట పోస్టులు పంచారు, ఆగం చేసి పడేసారు. ఇది ఒక హైకోర్టు ఇట్లా చేసింది. ఇది నోటిఫికేషన్ వచ్చింది లేదల్లా నోటిఫికేషన్ ఇది ఓన్లీ కన్వర్టెడ్. ఒక్క నిమిషం, ఇది నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నాకు తెలుసు, నల్గొండ నుంచి వచ్చిన నేను ఓన్లీ బీసీ డీలా ఉమెన్ ఇచ్చారు కాబట్టి నేను దీనికి అప్లికేషన్ కూడా ఇవ్వలేదు దీనికి ఈ జాబ్ కి. ఎందుకంటే ఉమెన్ కుంది కాబట్టి అప్లికేషన్ వేస్ట్, పైసలు దండగా చేసి వేస్ట్ అని చెప్పేసి ఇన్ని రోజులు ఆగి 7 పోస్టులు ఉంటే ఈడబ్ల్యూఎస్ కు 2 అట. ఒకటి కూడా రాదు. 30% పోస్టులు రెడ్డోల కట్ట, అప్పర్ క్యాస్ట్ వాళ్ళ కట్ట ఈడబ్ల్యూఎస్ లా. ఇంకా ఇదే కదా ఇగో మహబాద్ లో 4 పోస్టులు ఉంటే ఈడబ్ల్యూఎస్ కి 1 అట. 10 ఉంటే 1 ఇవ్వాలి, 10 ఉంటే 1 ఇవ్వాలి. కానీ 1 ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఏకు లేదు, బీసీ డికి లేదు, ఆ తర్వాత బీసీ సికి కూడా 4 పోస్టులు ఉంటే 3 వాళ్ళు ఎత్తుకపోయారు. ఇప్పుడు 4 పోస్టులు ఉంటే 3 వాళ్ళకే ఈడబ్ల్యూఎస్ కోట, మళ్ళా ఓసీ ఉమెన్, ఓసీ 75% పోస్టులు. వీళ్ళు ఎట్లా భర్తీ అవుతున్నారో చూసిరా రెడ్ల గవర్నమెంట్లా. ఇక చూడ్రి, 25 పోస్టులు ఉంటే 4 పోస్టులు ఈడబ్ల్యూఎస్ అట, 40 పోస్టులు ఉంటే 4 రావాలి, 25కే 4 తెచ్చిరు. చూడ్రి, ఇడ ఓసీ మళ్ళా 7, మళ్ళీ ఈ కింది కూడా 2, ఈ కింది 2, ఇవన్నీ అయిపోయినాయి. 9, 13 అయినాయి. 25 పోస్టులలో 13 పోస్టులు వాళ్ళకు. ఇగో మెదక్ చూడ్రి, మెదక్లో 12 ఉంటే ఇగో ఈడబ్ల్యూఎస్ కోటాలో 2, 20 ఉంటే 2 రావాలి. 20 ఉంటే కూడా 2 రావు. ఈ రిజర్వ్డ్ స్థానాలు తీసేయంగా మిగిలిన 50లో ఈ రిజర్వ్డ్ ఎన్ని తీసేయాలి? 1 2 3 4 5 6 7, ఈ 7 ఇట్లా 12 ఇట్లకి 7 తీసేస్తే 5 ఉంటాయి. ఈ 5 ఇట్లలో 1 కూడా రాదు వీళ్ళకు. కానీ ఎట్లా వస్తా ఉన్నాయి ఇవి? ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి? ఎందుకు ఈ జుడిషియర్లోకి ఇగో చూడు, 18 సీట్లు ఉన్నాయి. 18 ఉంటే ఈడబ్ల్యూఎస్ కోట 8. 18 ఉంటే ఈడబ్ల్యూఎస్ కోటాలో 8 సీట్లు. నిరుద్యోగ యువకులారా చూడరు, ఇగో 18 ఖాళీలు ఉంటే 18లలో ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 8 రిజర్వ్డ్. 18లో ప్రత్యేకంగా రిజర్వ్డ్, ఓపెన్ కేటగిరీ కాకుండా ఇంకా ఓపెన్ కాదు. ఇక అవి రెడ్డోళ్ళ పిల్లలకి ఇవ్వాల్సిందే తీసుకుపోయి. ఇగో 39 ఉన్నాయి. ఏడా సెషన్ జడ్జి హైదరాబాద్లో 39 పోస్టులు ఉంటే 14 ఏమో ఈడబ్ల్యూఎస్ అట, 14 ఏమో రెడ్డోళ్ళ పిల్లలకు, దొరల పిల్లలకేమో 14 అట. మనలకేమో ఈ గౌండ్లకు, తర్వాత ఈ బీసీబీలో ఉన్న వాళ్ళకేమో 1 పోస్టు, బీసీడీలో ఉన్న వాళ్ళకేమో 2 పోస్టులు, బీసీఏలో ఉన్న వాళ్ళకు 3 పోస్టులు. 14 పోస్టుల ఈడబ్ల్యూఎస్ కోటాలో. 25 పోస్టులు టోటల్ ఇవి కూడా కలుపుకుంటే 25 పోస్టులు, మొత్తం 25. 39 ఇట్లా 25 పోస్టులు ఇవన్నీ కలుపుకుంటే చూడరు. ఇది జుడిషియరీలో, న్యాయస్థానంలో జరుగుతున్న మోసం ఇది. ములుగులో 3 పోస్టులు ఉంటే 1 ఈడబ్ల్యూఎస్ అట, 33% అయిపోయింది. 33%. మళ్ళీ ఇది వాళ్ళకే. ఇంకోటి 1% లేని వాళ్ళకి 1. ఇక నాగర్ కర్నూలు తీసుకోరి, మొత్తం పోస్టులు 6 ఉంటే ఈడబ్ల్యూఎస్ కోటా కింద 3 అంటే ఎంత శాతం అన్నట్టు? బైసబ్ జరా లైవ్ చూస్తున్న వాళ్ళు చెప్పురి, ఎంత శాతం? 6 ఇట్లలో 3 అంటే 50%. ఇది న్యాయస్థానంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, న్యాయస్థానంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం. ఇది నాగర్ కర్నూలు. ఇగో నల్గొండలో 15 పోస్టులు ఉంటే 15 ఇట్లలో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 5 అట. 33.5. ఎవడు అడిగేటోడు లేడా ఈ జుడిషియర్ని?
న్యాయస్థానంలో జరుగుతుంది. న్యాయస్థానమే బీసీలకు అన్యాయం చేస్తా ఉంటే, న్యాయస్థానమే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేస్తా ఉంటే ఇంకా ఏడికి పోవాలి? న్యాయం కోసం ఏడికి పోవాలి? ప్రపంచం ఐక్యరాజ్య సమితికి పోవన్నా? న్యాయవాదులు పట్టించుకోకపోతే మామూలు ఇగో ఈడబ్ల్యూఎస్ 5, ఓసీ 3, 8, ఈ రెండు కలిపితే 10, 15 ఇట్లల్లా 10 వాళ్ళకు 10. ఈడ ఎవడు రాడు, ఇంకా ఈడ ఏ బీసీ ఓడు రాడిడా, రానియర్ కూడా. ఇగో నారాయణపేటలో 4 పోస్టులు ఉంటే ఇగో 3 వాళ్ళ చేతుల్లోనే. నిర్మల్లో 7 పోస్టులు ఉంటే 2 ఈడబ్ల్యూఎస్ కోట అన్నట. ఒకటి కూడా రాదు. ఇగో నిజామాబాద్లో 13 పోస్టులు ఉంటే ఈడబ్ల్యూఎస్ కోట కింద 2, మళ్ళీ ఓసీ 4, ఓసీ బ్లైండ్ ఉమెన్ 1. ఏడాయనా? ఇక పెద్దపల్లిలో 10 పోస్టులు ఉంటే 10 4 గట రెడ్డోళ్ళ పిల్లల కట. 10 ఉద్యోగాలు ఉంటే 10 ఉద్యోగాల్లో 4 వీళ్ళ కట. ఎవరికి? రెడ్డోళ్ళ పిల్లలకు వీళ్ళకు. ఎందుకు కోర్టుకు పోతున్నారు అనుకుంటున్నావు? మన జీవో కొట్టేపిస్తానికి ఇగో ఇవి ఎత్తుకపోయేతందుకు, ఇగో ఈడబ్ల్యూఎస్ కోట కింద 4. ఇంత అన్యాయమా? గింత పట్టబగటీలిగో హైకోర్టు పేరు మీద వచ్చిన నోటిఫికేషన్లో ఇగో ఇది. ఇగో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 పోస్టులు ఉంటే 3 ఈడబ్ల్యూఎస్ అట. ఇగో బీసీలారా ఇగో చూడ్రి. ఏది? రంగారెడ్డి జిల్లాలో 53 పోస్టులు ఉంటే 15 ఈడబ్ల్యూఎస్ కోట. 15. మళ్ళా ఇవి వాళ్ళకే. ఈ 2, 2, 2, 6, 15, 21, 9, 30, 53 పోస్టులలో 30 వాళ్ళ పాలు. ఇక మన బీసీలకు ఉన్నది ఇగో ఇది. ఎస్టీలకైతే ఒకటే. 4, 3, 7, 7, 3, 10 ఏమంటారు బీసీ ముస్లింలకు 5, ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్కు మళ్ళీ 2. ఇక్కడ సంగారెడ్డి ఇక్కడ 6 పోస్టులు ఉంటే 6 ఇట్లల్లో 3 ఈడబ్ల్యూఎస్ అట. 50% డైరెక్ట్. 6 ఉంటే 3 ఈడబ్ల్యూఎస్ అట. మళ్ళీ ఇక్కడ ఏ బి లేదు, డి లేదు. ఇక్కడ కన్వర్టెడ్ క్రిస్టియన్లు 27లో 1% వాళ్ళకి మళ్ళీ ఒక పోస్టు. ఇక్కడ ఇదేంటంటే సంగారెడ్డిలో ముస్లిం మైనారిటీ, ఇదేం కన్వర్టెడ్. సరే మా బీసీ బిడ్డలు తింటే ఒకటి. ఈ 6 పోస్టులలో 3 ఎట్లా వస్తున్నాయి? 50% అది. కన్వర్టెంట్ లో కూడా మొత్తం రెడ్డి జొరబడి అందులోకి సీట్లు కొట్టేస్తున్నారు. ఇగో ఈడ 17 పోస్టులు ఉంటే సిద్దిపేటలో 17 ఉంటే 3 ఈడబ్ల్యూఎస్ అట. 6 ఓసీ. సూర్యాపేటలో 31 పోస్టులు ఉంటే 4 ఈడబ్ల్యూఎస్ అట. మళ్ళీ ఓసీ 10. మళ్ళీ కింద ఇంకా 2 ఉన్నాయి. మళ్ళీ బ్లైండ్నెస్ అని పెడతారు అవి కూడా. వికారాబాద్లో 12 పోస్టులు ఉంటే 5 ఈడబ్ల్యూఎస్ అట. ఇగో 5 పోస్టులు ఈడబ్ల్యూఎస్. 5 పోస్టులు. ఇగో వనపర్తిలో 5 పోస్టులు ఉంటే ఇందులో ఓసీకి 2, ఓసీ బ్లైండ్ 1, 3 వాళ్లకు 2 బీసీల మొఖాన. ఎవరి సొమ్ము ఎవరు తింటుండ్రా బాయ్ ఈ రాష్ట్రంలో? 14 ఉంటే 3 ఈడబ్ల్యూఎస్ కోట అన్నట. మళ్ళా ఏడా? వరంగల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో 21 పోస్టులు ఉంటే 4 ఈడబ్ల్యూఎస్ అట. 2 పోవాలి పర్సెంటేజ్ ప్రకారం, 2 పోవాలి, 4 పోయినాయి. 4 పోయినాయి. 2 ఎట్లా పోతాయి? రిజర్వ్డ్ స్థానాలు తీసేసినాక మిగతా దాంట్లోంచి కదా. అందులో 50లో 10% అంటే 5%. దొంగతనంగా మరి ఎట్లా వస్తున్నాయి వీళ్ళకు ఉద్యోగాలు? ఎవడేసిండి నోటిఫికేషన్? ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళకి ఎవడిస్తున్నాడు చూస్తారా? ఎవడిస్తున్న సంగతి? ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇంకా చూడ్రి. కోర్టులలో జ్వరబడ్డది ఎవరో చూడ్రిగా. బి విజయసేన్ రెడ్డి హైకోర్టు జడ్జి, చాడా విజయభాస్కర్ రెడ్డి హైకోర్టు జడ్జి, గోవర్ధన్ రెడ్డి రిజిస్టారు, సూరా శ్రీనివాసరెడ్డి రిజిస్టారు, పద్మనాభరెడ్డి అసిస్టెంట్ రిజిస్టారు, జవహర్ రెడ్డి అసిస్టెంట్ రిజిస్టారు, శ్రీనివాస్ రెడ్డి అసిస్టెంట్ రిజిస్టారు, టి చంద్రశేఖర్ రెడ్డి అసిస్టెంట్ రిజిస్టారు, ఎన్ నరేందర్ రెడ్డి స్పెషల్ జడ్జి సెక్షన్ ఆఫీసర్, అరుణ్ కుమార్ రెడ్డి డిఎస్ఓ స్పెషల్ సెక్షన్, బాబు రెడ్డి అసిస్టెంట్ కమాండెంట్ హైకోర్టు సెక్యూరిటీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి PS2 ACJ, శ్రీనివాస్ రెడ్డి, మోహన్ రెడ్డి, రఘుస్వామి రెడ్డి, రామగోపాల్ రెడ్డి, సురేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, శివమోహన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, BP జీవన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి,
ఆ తర్వాత సుభాష్ రెడ్డి, నరసింహారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, నీలం సంజీవారెడ్డి, నారాయణ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, ఆనందరెడ్డి, స్వరూప్ రెడ్డి, గోపాల్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, శేషసాయన రెడ్డి, నాగార్జున రెడ్డి, రాజశేఖర్ రెడ్డి హైకోర్టులో దొరబడ్డోళ్ళు వీళ్ళంతా. ఇగో వెంకటేశ్వర రెడ్డి ఫార్మర్ హైకోర్టు జడ్జెస్ అసోసియేషన్, మళ్ళా సంతోష్ రెడ్డి, రాహుల్ రెడ్డి, రామచంద్రారెడ్డి, నరసింహారెడ్డి, రవీందర్ రెడ్డి, ఇగో రెడ్లో ఈడ మళ్ళా స్టాండింగ్ కౌన్సిల్స్ ఏది జిహెచ్ఎంసీ తరపున వాదిస్తాను కోరెడ్డి, ఆ తర్వాత నీటిపారుదల శాఖ గురించి ఇగో ధనుంజయ రెడ్డి జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్, రవీందర్ రెడ్డి ఆయనే, వినోద్ రెడ్డి ట్రాన్స్కోకి, సత్యం రెడ్డి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున వాదిస్తాడు, సతీష్ రెడ్డి స్పోర్ట్స్ అథారిటీ, చంద్రశేఖర్ రెడ్డి కూడా, సురేందర్ రెడ్డి వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ తరఫున వాదిస్తాడు, విష్ణువర్ధన్ రెడ్డి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఎం సుధాకర్ రెడ్డి ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, భూపాల్ రెడ్డి స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్, ప్రతాప్ రెడ్డి స్టేట్ ఖాదీ విలేజ్ ఇండస్ట్రియల్ బోర్డు, హర్షారెడ్డి సింగరేణి కాలరీస్కి సంబంధించి, రామ్మోహన్ రెడ్డి మున్సిపాలిటీస్ ఆఫ్ తెలంగాణ, శ్రీనివాస్ రెడ్డి టీఎస్ఆర్టీసీ, పవన్ రెడ్డి టీఎస్ జెన్కో, మయూర్ రెడ్డి జేఎన్టీయూ హైదరాబాద్. ఈ మయూర్ రెడ్డి ఈ మయూర్ రెడ్డి గారే మనకు రిజర్వేషన్ రావద్దని కొట్లాడిండు. ఇక నాగేందర్ రెడ్డి HMWSSB, ప్రభాకర్ రెడ్డి TSIIC, వాణిరెడ్డి, గంగుల అశోక్ కుమార్ రెడ్డి, వెంకట నరసింహారెడ్డి, నిరంజన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మల్లారెడ్డి, మధుసూదన్ రెడ్డి, చనంజయ్ రెడ్డి, ఆ తర్వాత అంజయ్ రెడ్డి, ఆ తర్వాత రవీందర్ రెడ్డి, వినోద్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రాహుల్ రెడ్డి, రాధా సందీప్తి రెడ్డి కట్ట, సోము శ్రీనివాస్ రెడ్డి, బి మోహన్ రెడ్డి వీళ్ళంతా జ్వరబడ్డోళ్ళు. వీళ్ళు ఇట్లా ఇవన్నీ కోర్టులలో జ్వరబడి ఇప్పుడు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాసుకుంటారు అన్నట్టు వీళ్ళు జ్వరబడి. అన్న చిన్న మాట అన్న, దీంట్లో మల్లన్న గారు ఇంత మన బీసీ ప్రజలకి ఇంత క్లియర్గా ఆయన ఇంట్లో నుంచి రాసుకొచ్చిన మ్యాటర్ కదా, ఆయన గవర్నమెంట్ దాంట్లోకి ఎంత తెచ్చినాయి, గవర్నమెంట్ ఏదైతే రిలీజ్ చేసిందో దాన్నే ఓపెన్ చేసి మన బీసీ ప్రజలారా మీరు కనీసం మీరు ఆలోచించి మన బీసీ బిడ్డగా నేను చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మల్లన్న చెప్పేది ఏది తన స్వార్థానికి చెప్పట్లేదు, తను డైరెక్ట్గా లైవ్ చూపిస్తున్నాడు. ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేస్తున్న పేపర్స్ ఉన్నాయో, ఏదైతే అక్కడి నుంచి వచ్చింది, ఇవాళ హైకోర్టులో ఎంతమంది లాయర్లు, ఎంతమంది జడ్జిలు అంతా రెడ్డిలే. ఇప్పుడు మల్లన్న గారు చెప్పింది దీంట్లో అక్షరాల సత్యం ఉందా అసత్యం ఉందా అనేది మీరే తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా బీసీ కార్యకర్తలారా, బీసీ బిడ్డలారా, మీరు మేలుకొని ముందుకు రాకపోతే మనల్ని వెనకాల తొక్కిపట్టడానికి మాత్రం ఈ రెడ్డికి సామాజిక వర్గం మాత్రం మనల్ని వెనకతొక్కడానికి రెడీగా ఉంటుంది. మీరు అందరూ మన మల్లన్న వెనకాల ఉండి, మన అందరం కలిసి మల్లన్న వెనకాల ఉండి మల్లన్నని మనం ముందుకు తీసుకురావాలని చెప్పి మీకు అందరికీ నేను కోరుకుంటున్నాను. నేనేమంటున్నా, మన కళ్ళ ముంగట మనం చదువుకున్నాము, మన కళ్ళ ముంగటనే మన పిల్లల ఉద్యోగాలు మన పిల్లల ఎంతమంది పిల్లల నోటికాడ కష్టపడి జుట్టు లేచి కష్టపడి మేము మా పిల్లల్ని మేము చదివించుకుంటే మా పిల్లలకి ఉద్యోగాలు రాకపోతే రేపు పొద్దున మేము చదివి ఏం చేద్దాం చదివి ఏం చేద్దాము? అందరు ప్రైవేట్ జాబ్ అందరు పిల్లలు అందరు మంచిగా వీళ్ళలాగా నేను ఇంత బాధతోడు కూడా నేను చెప్పినందుకు ఇవాళ ఈ బీసీ వర్గాలు కొద్దిగా లేచి వస్తే సరే. ఇప్పుడు మీరందరూ కూడా మేల్కొని వచ్చారు కదా, అది 100% ఇది చాలు అన్నా. నేను ఇప్పుడు కాదన్నా, నేను మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాను. ఇప్పుడు మా సుధాకర్ గారితో పార్టీలు రెడ్లై, పార్టీలు వాళ్ళై, గాంధీ భవన్ వాళ్ళదే, బీజేపీ భవన్ వాళ్ళదే, బీఆర్ఎస్ భవన్ వాళ్ళదే. మనకు పార్టీ లేకుండే, భవన్ లేకుండే. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో నా బీసీలకు అన్యాయం జరుగుతుందని తీర్మానం పార్టీ తీసుకొచ్చిండో ఇప్పుడు వాళ్ళ మంట మామూలు మంటలేదు. మీరు ఎన్ని రోజులున్నా మా కింద బతకాలి కానీ మీరు పార్టీ పెడతారా, మీరు అధికారంలోకి వస్తారా? ఇంత అన్యాయం చేస్తూ ఉంటే మా నోటికాడ బుక్కెత్తగొట్టి, మా కడుపు మీద కొట్టి, మా నిరుద్యోగుల పొట్టలు కొడుతున్నటువంటి ప్రభుత్వాలను బొందబెట్టడానికి పార్టీ పెడతాం, అవసరమైతే మీ భవన్లు కబ్జా పెడతాం, అన్నీ చేస్తాం. ఏదైనా సరే ఒక విషయం దొంగన కొడుకులారా, కళ్ళ ముంగట ఇప్పుడు లెక్కలు చెప్పిన 50% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక 50% ఇక మేము ఈ చట్టాలు న్యాయాలనే పరిస్థితిలో కూడా లేము సార్. ఇక ఎందుకంటే ఇంత అన్యాయం జరిగిన తర్వాత ఇది ఒప్పుకోవడానికి వీలే లేదు.
మళ్ళీ జరిగింది కూడా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, జ్యుడిషియరీలో జరిగింది, మళ్ళా న్యాయస్థానంలో జరిగింది దొంగతనం. న్యాయస్థానంలో దొంగతనంగా ఉద్యోగాలు ఎత్తుకపోయారు. ఈ న్యాయస్థానాలు మనకు న్యాయం చేస్తాయి. అందుకోసమే అన్న ఈ పార్టీ మన బీసీల పార్టీ రావడం మంచిదా కాదు? మంచిదానా? 100% నువ్వు చేసింది 100% కరెక్ట్ అన్న. మీరు ఈ పార్టీలో కలిసి పనిచేయడానికి సిద్ధమా? 100%. 100% ఎవరు ఎదురొచ్చినా సరే వాళ్ళకి గంత సీనే లేదు, నువ్వు ఊకో. వాళ్ళకి గంత సీన్ కూడా లేదు. నాకు శాల్వాల తర్వాత కప్పుదు దా పెద్దన్న. జై బీసీ. దర్శన్ అన్న ఫస్ట్ నుంచి మన బీసీ లాంటి ప్రాణం. జోసఫ్ భాయ్ ఆయన టిఆర్ఎస్ అంటే పార్టీ చేస్తాడు, కానీ నాకు టిఆర్ఎస్ వద్దని వచ్చింది. థ్యాంక్ యూ భయ్య. టిఆర్ఎస్ నాకు అవసరం లేదని గింత లెక్క బయటకు వచ్చినాక ఇంకా వాళ్ళ పార్టీలలో ఉంటాము, వాళ్ళకు ఊడిగం చేసుకుంటుంటాం, వాళ్ళ పిల్లల ఉద్యోగాల కోసం మనం ఉన్నది. అదే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు బతికినంత కాలం వాళ్ళకి చాకరీ చేసుకుంటా బతకాలన్నట్టు. మనం వెనకాలపై పనుకోవాలి. కుకుట్పల్లి అటు నిలబడ్రి. జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ, జై రాజ్యాధికార పార్టీ. నువ్వు అంటే చాలా ఇష్టం అన్న. చెప్పు బిడ్డ, ఏం తెచ్చినవరా నాన్న? అక్కడ 5 రకాల గేమ్ తెచ్చినావు గిఫ్ట్లు ఇద్దరికి. గిఫ్ట్లా? ఓపెన్ చేసి చూడమాట. ఓపెన్ చేసి అంటే చూపిస్తే ఇక్కడ నీతో ఫోటో దిగాలనిపించి డైలాగ్లు ఏం చెప్తుంది అనుకున్నావు. ఇప్పుడు నా బిడ్డలకు ఇచ్చినావా ఇది? నా బిడ్డలు ఓపెన్ చేయాలిగా ఇవి. డాడీ ఓపెన్ చేసిన నా బిడ్డలే ఓపెన్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ సో మచ్. జై బీసీ, థ్యాంక్ యూ. 3 ఏళ్ల నుంచే ఆ వీడియోలు చేస్తే జై బీసీ అని 3 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి. థ్యాంక్ యూ బేటా. మనము ఇవాళ మనం ఒక మొక్కను నాటినామన్నా, ఈ మొక్క ఎదిగినాక చాలా మంది వచ్చి ఆ చెట్టు కింద చాలా మంది మొక్క కాదు, మనం పెట్టిందే వృక్షం పెట్టినాం. మనం పెట్టిందే వృక్షం. వీళ్ళను ఈ పార్టీలను వీళ్ళను పుట్టగతులు లేకుండా చేయకపోతే నా పేరు తిన్మార్మలన్న కాదు. మా బిడ్డల పుట్టగొట్టిరు కదా, మిమ్మల్ని పుట్టగతులు లేకుండా చేయడమే మా పార్టీ లక్ష్యం. మాకు జరుగుతున్నటువంటి అన్యాయం, మాకు జరుగుతున్న మోసం ప్రతిరోజు ఇక్కడ కల్లారా చూపిస్తూ ఉంటే కన్నీళ్ళు పెడతా ఉన్నారు జనం. ఆర్టీసీ రేపు చెప్పుకుందాం, దాని కథ. బీసీలారా ఒక్కసారి ఆలోచించండి. మల్లన్న పెట్టింది మర్రి చెట్టు, అందరు మర్రి చెట్టు కాడికి రావాలి, మర్రి చెట్టు కింద నిలబడాలి. అదే మన గొడుగు, అదే మన ఇల్లు. మీరు రాకపోతే లాస్ట్కు వాళ్ళ బిచ్చగాల కంటే అధమానం అయిపోతారు మీరు. ఇదే గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇల్లు మళ్ళొకసారి రాదు. ఈ ఇల్లుని కాపాడుకుంటేనే మనం బలంగా ఉంటాం. తుఫాన్ వచ్చినా, వరదలు వచ్చినా ఏ దానికన్నా నిలబడాలనుకుంటే ఇదే మన మర్రి చెట్టు. మర్రి చెట్టే మనల్ని కాపాడుతుంది. జై మల్లన్న, జై మల్లన్న. థ్యాంక్ యూ అందరికీ. నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తా ఉన్నానంటే, ఆన్లైన్లో కూడా మీరు చేరండి. ఆన్లైన్ ఎట్లా చేరాలనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మేము మీ నంబర్ పెట్టి చూపిస్తున్నాం. ఆన్లైన్లో ఎట్లా చేరాలనేది ఒకసారి చూడండి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనేటువంటిది ఈ పార్టీని అందుకోసమే స్థాపించిన, ఇక నా ప్రజల్ని వీళ్ళు బతకనియరు అనేటువంటి ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించడం జరిగింది. ఈ పార్టీలో వాళ్ళు చూడ్రి, మనకు రిజర్వేషన్ వద్దని చెప్తా ఉన్నారు, వాళ్ళ కథ చూడ్రి. వాళ్ళు ఇగో బీసీలకు ఇచ్చిన డబ్బు గిది, ఓసీలు ఎత్తుకపోయిన డబ్బు గిది. ఇగో అగ్రవర్ణాల చేతుల్లో 67 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. భూమి లేని బీసీలు 75 లక్షల మంది ఉన్నారు. రాజకీయ వాటా బీసీలకు దక్కాలంటే ఇగో ఎమ్మెల్సీ ఎన్నికలలో చూడ్రి, బీసీలకు ఎన్ని దక్కాలి? 25 ఎమ్మెల్సీలు దక్కాలి లెక్క ప్రకారం. దక్కిందెంత? 12 మాత్రమే. 8% ఉన్న ఓసీలు 34% బడ్జెట్ను కంట్రోల్ చేస్తున్నారు. ప్రాజెక్టుల కోసం బీసీల వద్ద గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు. ప్రాజెక్టులు కడతామని బీసీల దగ్గర గుంజుకున్న భూములు 132,000 ఎకరాలు గుంజుకున్నారు వీళ్ళు. బీసీలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక్క ఎకరం అన్న పంచరండి, పంచలే.